హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయతోన కమ్మటి పచ్చి పులుసునైతే తయారు చేసుకుందాం. ఇది మామిడికాయల సీజన్ కదా, వీలైనంత వరకు మామిడికాయలతోన ఎలాంటి రెసిపీలు ఉన్నా కూడా అన్ని రెసిపీలను కూడా ట్రై చేయండి. లేట్ ఎందుకు, మనం కిచెన్లోకి వెళ్ళి పచ్చి పులుసుని తయారు చేసుకుందాం. ముందుగా ఈ పచ్చి పులుసు కోసం అయితే 2 మామిడికాయలను తీసుకోవాలి. మామిడికాయ పైన ఉండే చెక్కును మొత్తం తీసేసి ఇలా పొడవుగా మనం కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ వచ్చేసి చాలా పుల్లగా ఉంది అండి, అందుకే నేను ఒక మామిడికాయ అయితే నాకు ఈ పచ్చి పులుసుకు సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ ముక్కల్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు మనం ఈ మామిడికాయ ముక్కలను ఉడికించుకోవాలి. చాలా వరకు మామిడికాయలను తీసుకుని కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత అలా కూడా ఈ మామిడికాయ పచ్చి పులుసును చేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ముక్కలు ఉడికిన తర్వాత మనం పప్పు గుత్తి లేదా అంటే ఇలాంటి వాటితోన ఈ మామిడికాయ ముక్కలను మెత్తగా చేసుకోవాలి. ఈ పచ్చి పులుసుకు ఎంతైతే వాటర్ సరిపోతాయో అన్ని వాటర్ వేసుకుని ఒకసారి స్పూన్ తీసుకుని కలుపుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పైన గిన్నెను తీసుకుని పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయలను నలుపుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ రసాన్ని కూడా వీటిలో వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం వేయించిన కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం. ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ రసాన్ని కూడా వేసుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చి పులుసు చేయడం చాలా ఈజీ, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం అనుకుంటే కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసిన పచ్చి పులుసుని వేడి అన్నంలో కొంచెం ముద్దపప్పును కూడా వేసుకుని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా, పుల్లగా, చాలా బాగుంటుంది. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని మాత్రం తప్పకుండా చూడండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. నా ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.